అర్జునన్ కేள்వి అడిగిన దానికి భగవాన్ బదులు చెప్పింది. శ్రద్ధ అని బట్టి బదులు చెప్పింది ఆరంభించారు. ఆ శ్రద్ధ ఎట్టా సాత్విక శ్రద్ధ వచ్చేదానికి ఏ ఉపాయం అటాన్ని చూసేప్పుడుకు ఆగారం అనగా యజ్ఞం, దానం, తపం ఈ నాలునేని ముఖ్యం. ఆ దానియుடைய తన్మై ఏమి అది మూడు విధాలోని ఎట్టా ఎట్టా ఉన్ను అనేదాన్ని చెప్పింది ఆరంభించారు. దానిలో ఈ 8వ శ్లోకాలోని ఆహారத்தினுடைய తన్మై ఏమి అనేదాన్ని చెప్పిందిగా ఆరంభించారు. 8వదిలో వచ్చి సాత్విక ఆహారం అనేది ఎట్టా ఉన్ను అనేదాన్ని. ఆహారం అంటే మన యాక్చువల్ జనరల్ గా ఆహారం అంటే శాస్త్రాల్లో జ్ఞానేంద్రియాల్లో మనకు విషయాలని గ్రహించేవి అది కూడా ఆహారంనే చెప్తారు. ఇక్కడ వచ్చి పర్టికులర్ గా మన తినే తిండిని బట్టి చెప్పింటారు. ఇలా వచ్చి ఈ విధమైన ఫుడ్ అనేది చెప్పకుండా పొదువుగా అది ఏ నన్మని ఇచ్చునో దాన్ని చెప్పి అట్టా ఉండే ఆహారాల్ని అదే సాత్వికం అనగా రాజసం అనేట్టుగా పిలిచి చెప్పిండారు. చూతాడి ఇలా వచ్చి ఇంకొకటి మనం చూసాము. ఫుడ్ లో వచ్చి 3 లేయర్స్ ఉన్న స్థూల, మధ్యమ భాగం అన సూక్ష్మ భాగం అటానికి. స్థూల భాగం వచ్చి మనకి టేస్ట్ నిచ్చిన అదే ఇది ఎవాక్యువేట్ అవును మనకు మోషన్ గా ఇది కాంతాని వేస్ట్ గా బయట పోయేది ఆ స్థూల భాగమే. సూక్ష్మ భాగం మధ్య భాగం వచ్చి మనకి ఫిజికల్ గా స్ట్రెంగ్త్ నిచ్చును, మనకు నరిష్మెంట్ గా ఈ ఒళ్ళు ఆరోగ్యానికి అని మనకి ఇచ్చేది వచ్చి ఈ మధ్యమ భాగం అనగా ఆ సూక్ష్మ భాగం మనடைய మనస్సుடைய స్ట్రెంగ్త్కి హెల్ప్ చేస్తును. దానిచే ఉణవుని వద్ద ముఖ్యం, దాని కూడా మన వచ్చి సరిగ్గా ఎత్తుకోలే అటానిసిందాన్ని చెప్పారు. సరే దీనిలో వచ్చి అదిని మన గెఫాలు పెట్టుకోలే అనగా ఎంత ఉణవు తినాలే, క్వాంటిటీ ఆఫ్ ఫుడ్, క్వాలిటీ ఏం తరాలు అది మన తినాలే అనగా ఏ మెథడ్ లో దాన్ని తినాలే, ఏ టైప్ ఆఫ్ ఫుడ్ ని మన ఏ మెథడ్ లో ఎట్టా ఏ యాటిట్యూడ్ లో ఏ భావనలో మన తినాలి. ఎక్కువ ఉండి ఆ ఫుడ్ వస్తుంది ఆ సోర్స్ ఏమి అది ఇంత అని మన గమనాలు పెట్టుకోలే. అదే మరి కుక్ చేసేప్పుడు మన వండే పుడుకుని మనసుని ఏ భావనలు పెట్టుకోలే. వండే పుడుగు, తినే పుడుగు, అందరికి ఫుడ్ సర్వ్ చేసేప్పుడుగా అందరికి పகிர்ந்து ఇచ్చి ఇది చేసేప్పుడుకు అన్ని వేళని మనవుడే భావన ఇట్టా ఉండాలి. అదిని ఇక్కడ వద్దే ముఖ్యం అనేది ఇంత చూసాము. ఇది ఇంత ఆహారం శుద్ధంగా ఉంటేనే మన మనసు శుద్ధంగా ఉన్న ఆ యాటిట్యూడినల్ చేంజ్ మనకు కావాలంటే మనం వచ్చి ఆ సత్వ గుణాలనే ఉండాలంటే ఆ సత్వ శ్రద్ధ మనకు రావాలే అంటే ఇదింత వద్దే ముఖ్యం అనే దానిచి దీన్ని ముఖ్యంగా చెప్పిండారు. దీనిలో 8వ శ్లోకాల్లో సాత్విక ప్రియంగా సాత్విక ఉణవులు పట్టిన వాళ్ళు దోరు వాళ్ళు ఎటువంటి ఉణవుని విరుంబుతురు అనేదాన్ని 8వ శ్లోకాల్లో చెప్పిండారు. చూతాడి ఆయు సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాగా రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యాః ఆహార సాత్విక ప్రియాః. ఇక్కడ వచ్చి ఆయు, సత్వ, బల, ఆరోగ్య, సుఖ, ప్రీతి ఇన్నిని వివర్ధనాః అంటే వివర్ధనాః అంటే దాన్ని వళర్తేది అని అర్థం, దాన్ని ఇంక్రీజ్ చేసేది, ఆయుల్ని కూడించేది. సత్వ అనేప్పుడు మనం ఏర్కనవే చూసిండాము. దీని ముందాతి 3వ శ్లోకాల సత్వ అనురూప అనేదిలోనేని సత్వ అంటే సత్వ గుణాల్లో ఉండి ఉరువాడ ఈ మనస్సు అంతఃకరణం అనేదాన్ని చూసిండాము. అదే మరి ఇక్కడ అని సత్వ అనేప్పుడుకి మెంటల్ స్ట్రెంగ్త్ అని అర్థం. మన ఈ ఆహారం మూలంగా ఆయుస్సు నిండా ఉండాలే, మనోடைய మనస్సు బాగా ఇన్నర్ స్ట్రెంగ్త్ బాగుండాలి అనక బలం అనేప్పుడు ఫిజికల్ స్ట్రెంగ్త్ బాగుండాలి. ఆరోగ్యం అనేప్పుడు ఆ ఫిజికల్ ఫిట్నెస్ అంటారు, ఆ ఫిట్నెస్ అనేది ఆ వృద్ధి తన్మై అనేది బాగుండాలి.
అదిని వలర్చి దానిని వివర్ధనాహ అంటే అది అన్నినేని బాగా దానింత వలర్తేట్టుగా ఉండాలి, అదింత ఇంక్రీజ్ చేసేట్టుగా ఉండాలి. మన తినే ఫుడ్ వచ్చి మన ఆయుస్ని కూడించేట్టుగా ఉండాలి, మన మనస్సులో సత్వ గుణాలని కూడించేట్టుగా ఉండాలి, మన ఉరుదిని కూడించేట్టుగా ఉండాలి, ఉడల్ ఉరుదిని కూడించేట్టుగా ఉండాలి, ఆరోగ్యాన్ని కూడించేట్టుగా ఉండాలి. అనగా సుఖం అనేప్పుడు ఇది వచ్చి సుఖం ప్రీతి రెండు ఇది ఇచ్చిండారు. సుఖం అనేప్పుడు అది వచ్చి మన తిన్న వెనక, అదావదు ఒకటి వచ్చి తినేప్పుడుగా మనకి ఆ సుఖాన్ని ఇయ్యాలి. ప్రీతి అనేప్పుడు మనకు పట్టినట్టుగా ఉండాలి, చూసిందుకు పట్టినట్టుగా ఉండాలి, మన తినేందుకు పట్టినట్టుగా ఉండాలి. అనగా తిని ముడిచిన వనగాని అది మన ఒళ్ళుకుని సుఖాన్ని ఇచ్చేట్టుగా ఉండాలి. దానికి రెండుగా ఇచ్చిండారు. సుఖం ప్రీతి అనేప్పటికి సుఖం ఆనందం రెండునేని ఒకే అర్థనే ఉంటున్నాడు. మన తినేప్పుడుగా ఒకటి ఆ సుఖాన్ని ఇయ్యాలి, అనగా తిని ముడిచినవన గాని అది బాగా మనకి బాగా కంఫర్ట్ గా మనం ఫీల్ చేయాలనే కా. తిని ముడిచినవనగా అది గడబడాన్సి కడుపు కలపెట్టింది అంటే అది తిని ప్రయోజనం లేదు. అది మరి ఇక్కడ ఇది అన్ని ఏది వచ్చి కూడించేట్టుగా ఉందో అట్టా మారి ఫుడ్ ని మన తినాలే. ఏది మన ఆయుల్కి బాగుంది, మనసు వృద్ధిగా ఉండింది హెల్ప్ చేస్తుంది, ఒళ్ళు బాగా బలంగా ఉండింది ఏది హెల్ప్ చేస్తుంది, అనగా ఆరోగ్యాన్ని ఇచ్చేది అట్ట ఉండే ఉణవుడు, సుఖాన్ని ఇచ్చే ఉణవుడు. మన తిని ముడిచిన కానీ మన ఒళ్ళుకు మనసుకు అన్ని సుఖాన్ని ఇచ్చేది. అనగా ప్రీతి అనేప్పుడు తినేప్పుడు కూడా అది బాగా సుఖంగా ఉండాలి, మనకు ఇంపాన్ని ఇచ్చేట్టుగా ఉండాలి. అట్ట ఉండే విషయాల్ని అట్ట ఉండే ఉణవులాడి ఇక్కడ సాత్విక ఉణవులు అటాసి చెప్పారు. அடுத்து వచ్చి రస్యాహ. రస్యాహ అంట డెలీషియస్ అని అర్థం, రసం உள்ளதுగా. అదావదు ఒక తావులో అది స్వీట్నెస్ అనేది కూడా ఇచ్చిండారు. సాత్విక ఉణవు వచ్చి ఇనిపు అనేది వచ్చి సాత్వికంట. కొదవ అన్ని టేస్ట్ నవరసం చెప్పేరేగా, ఆ రసాల్లో ఈ స్వీట్నెస్ మట్టు మధురం అనేది మట్టు సాత్విక ఉణవే. మధురంగా ఉండేది పూరా సాత్విక ఉణవు. ఇక్కడ వచ్చి అట డెలీషియస్ గా ఆ రసం ఉండేదిగా ఉండేది అన్నినేని. ఆ రస్యాహ అంటే ఆ రసంతోని ఉండేది. స్నిగ్ధాహ అంటే అదాவது పసై ఉండేది, అదాவது ఆయిలీగా బాగా సమురు ఉండేది. దాని నుంచి వద్దే సమురు లేదు, గ్రీసీగా ఉండేది. మన నెయ్యి ఆయిల్ అన్ని ఎంత కావాలనో అది ఫుడ్ లో కండిపుగా చేర్చుకోలే. అదే మరి నీళ్ళు వద్ద డ్రైగా ఉండకూడదు అనేదానికి స్నిగ్ధాహ అంటే ఆ పసతో ఉండేది. అదే ఒంటికి బాగా మంచిది అనేదానికి దాని చెప్పేది. స్థిరాహ అంటే బాగా న్యూట్రిషియస్ గా ఉండేది. అదాவது ఒంట్రోగా ఇప్పుడు కీరలు వెజిటబుల్స్ ఇంత తినేమిగా అది ఇంత మనకు ఒంట వచ్చి కూడా కొంచెం గెల్లి ఆ ఫైబరస్ ఉండేది ఇంత అని కూడా కొంచెం గెల్లి లాంగ్ టైమ్ కు కడుపులో ఉండి మనకు ఆ నరిస్మెంట్ ని ఇచ్చును. కొంతమంది వేగంగా జీర్ణమైతే మనకు కూడా కొంచెం గెల్లి ఆ స్ట్రెంత్ అనేది ఉండదు. దానికి ఆ లాంగ్ టైం ఆ స్థిరాహ అంటే కూడా కొంచెం గెల్లి కడుపులో ఉండి మనకు ఆ స్ట్రెంత్ నిచ్చేది, ఆ స్థిరతన్మై ఉండేది.